రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్న దేశంలో 152 సార్లు పేపర్ లీక్ జరిగిందని ఒక్కరికి కూడా శిక్ష పడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇక విద్యార్థుల వద్ద నుండి 3 డిమాండ్లు ఉన్నట్టుగా మొదటిది నీట్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, రెండవది విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మూడవది విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటూ కూడా రాహుల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. He has shown India and the world that he is incapable of running this system. Exam leaks are happening one after the other. So this is a completely legitimate demand. Second demand, every single person who raised a finger on our students, and it doesn't matter who he is, the people who ordered it and the people who executed it should be made accountable. And the third thing is that the man who is running this entire system, the man who is finally accountable to all this, should have the decency to apologize to the students for what has happened. These are not complicated things. These are not difficult things. This gentleman, Mr. Dharmendra Pradhan, has literally destroyed India's biggest asset. He has shown India and the world that he is incapable of running this system. Exam leaks are happening one after the other. So this is a completely legitimate demand. Second demand, రైట్ ఇక దేశంలో 152 సార్లు పేపర్ లీక్ జరిగిందని ఒక్కొక్కరికి కూడా శిక్ష పడలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇక విద్యార్థుల వద్ద నుండి 3 డిమాండ్లు ఉన్నట్టుగా, ఇక మొదటిది నీట్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఇక రెండవది విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక మూడవది విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కూడా రాహుల్ ప్రస్తావించారు. మొత్తం మీద అయితే ఇటు విద్యార్థులపైన హింసాకాండకు సంబంధించి కూడా చేయడం అత్యంత దారుణమైనటువంటి అంశంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఎందుకంటే ఇటు మధ్యతరగతి అలాగే చిన్న స్థాయి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోవాలని నీట్ కోసం ప్రిపరేషన్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తమ ఆస్తులు అమ్మి కూడా కోచింగ్ సెంటర్లకు పెడితే కనుక దీనికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో వెళ్ళిపోతుంది. అలాగే జంతర్ మంతర్లో జరిగినటువంటి ఒక హింసాకాండను ప్రస్తావిస్తూ కూడా వీడియోల్లో చూపిస్తూ కూడా మొత్తం మీద పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారు. కేంద్ర సర్కార్ దాదాపుగా 1.42 లక్షల కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థకు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు రాహుల్ గాంధీ ప్రస్తావించారు. సార్ మొత్తం మీద ఇటు రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, రాజకీయ అస్త్రంగా మారినట్టుగా కనిపిస్తోంది మొత్తం మీద ఇటు కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి యొక్క ఏదైతే నిరసన కాండ ఉందో ఇటు పోలీసులు మరియు ఇటు దేశం మొత్తం కూడా ఒక అల్లకొల్లల పరిస్థితి నెలకొందనుకోవచ్చు. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా ఈ 3 డిమాండ్లకు సంబంధించి కూడా అటు విద్యార్థులు కోరుతున్నట్టుగా ఈ రాహుల్ గాంధీ కూడా కోరుతున్నారు. సో ఇది ఏ విధంగా చూడొచ్చు? మీరు అన్నట్లుగానే ప్రతిపక్షాలకు నీట్ పరీక్ష అనేది, పేపర్ లీక్ అనేది ఒక ఆయుధంగానే చెప్పాలి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత అయితే ఈ అంశంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీట్ పరీక్షల లీకేజీ, విద్యార్థులపై జరిగినటువంటి పోలీసుల లాఠీ చార్జ్ వ్యవహారంపై ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ఒకవైపు బీజేపీ, మరోవైపు విపక్షాలు పోటాపోటీగా నిరసనలు చేపడుతూ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఢిల్లీ కేంద్రంగా వేడెక్కింది. ప్రశాంతంగా శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థులపై పోలీసులు బలాన్ని ప్రయోగించి లాఠీచార్జ్ చేయడం పట్ల రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. తమ భవిష్యత్తు కోసం పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం రోడ్డెక్కినటువంటి విద్యార్థులు చేసినటువంటి నేరం ఏంటని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించారు. గత 10 ఏళ్ల కాలంలో ఏకంగా 152 సార్లు వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని చెప్పి ఆయన ప్రకటించారు. ఈ పేపర్ లీకుల కారణంగా దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు తమ విలువైనటువంటి కాలాన్ని, భవిష్యత్తును నష్టపోయారని చెప్పి రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఏదో ఒక రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఏదో ఒక పరీక్ష పేపర్ లీక్ కావడం పరిపాటిగా మారిపోయింది. ఇది వందల సార్లు అక్రమాలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క బాధ్యునిపై కూడా సరైనటువంటి
చర్యలు తీసుకోలేదు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పి రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ముఖ్యంగా నీట్ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏకంగా 1,52,000 కోట్లు ఖర్చు చేసినా కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు. ఈ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ల ఫీజులు ఏవైతే ఉంటాయో దానికోసం మధ్య తరగతి కుటుంబాలు కూడా లక్షలాది ఫీజులు చెల్లించి ఇళ్లను కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ చదువు శిక్షణ కోసం కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల వల్ల విద్యార్థులు తమ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం గణేష్ ఒక విధంగా చూస్తే గనక ఇప్పటికీ ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కానివ్వండి, సరే ఇదంతా పక్కన పెడతా కానీ మోదీ ఇప్పటికైనా కూడా స్పందించలేదు. దీనిపైన కూడా పార్లమెంట్ ముట్టడికి సంబంధించి కూడా 2 రోజుల నుండి సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పటికీ అక్కడ రణరంగానే తలపిస్తున్నటువంటి అంశంగా చూడొచ్చు మనం. బట్ ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారే రెస్పాండ్ అవుతున్నప్పటికీ ఎందుకు కేంద్ర సర్కార్ దీనిపైన కూడా కన్నెత్తి కూడా చూడడం లేదనుకోవచ్చు. అంటే నిన్నటి నుంచి మనం చూస్తూనే ఒక పక్క ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా నీట్ పేపర్ లీకేజ్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోడీ రెస్పాండ్ అయ్యారు. దీని మీద ఏంటంటే దీని మీద దర్యాప్తు జరిపాం, నిందితులు కూడా జైల్లో పెట్టడం జరిగింది, ఇంకా విచారణ జరుగుతోంది, దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి ప్రధాని మోడీ రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. కేంద్రం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జేపీ నడ్డా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అభ్యర్థులతో మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అయితే ధర్మేంద్ర ఏదైతే ప్రధాని ఉన్నారో రాజీనామా అంశంలో మాత్రం కేంద్రం సరిగా నిర్ణయం తీసుకోలేదన్న అభిప్రాయం అయితే అందరిలోనూ వ్యక్తం అవుతుంది. ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయ్యి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిందో అప్పుడే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఈ మంత్రి ధర్మేంద్ర మీద చర్యలు తీసుకుని ఉంటే ఎంతవరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే తాసారం చేస్తుందో దానివల్ల రోజు రోజుకు కూడా బలహీన పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల ఇప్పటికైనా కేంద్రం దీని మీద గ్రహించి ఏదైతే విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన ఆక్రందన ఉందో దాన్ని అంటే భవిష్యత్తులో కూడా ఎలక్షన్స్ లో ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఎన్డీఏ ప్రభుత్వం వెంటనే కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ధర్మేంద్రను ప్రధానంగా 3 డిమాండ్లు కనిపిస్తున్నాయి. ఆయన ఒక విధంగా చూస్తే కనుక రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావించినటువంటి అంశమే మనం తీసుకుందాం. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, యాంటీ లోకల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, లోకల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, ఒక విధంగా చూస్తే గణేష్ నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో చూస్తే కనుక యాంటీ టెర్రరిజం సంబంధించినటువంటి పీపుల్ ఒక 20% వచ్చారు, విద్యార్థులు ఒక 30 to 40% ఉన్నారు. సో లోకల్ రౌడీస్ అండ్ రౌడీ షీటర్స్ వాళ్ళు ఒకరు ఉన్నారు. సో భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే మోదీని వ్యతిరేకించే వాళ్ళు ఈ గుంపులో కలిసిపోయారు, ఈ అల్లరి మూకలు కూడా గుంపులో కలిసిపోయారు, అందుకే ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగిందని చెప్పేసి ఇటు అధికార పార్టీ ఉన్నటువంటి కేంద్రం ఆరోపిస్తున్నటువంటి మాట. బట్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి మాట ప్రకారంగా చూస్తే కనుక విద్యార్థులే ఉన్నారు, వాళ్ళందరూ కూడా పోలీసులే కావాలని రెచ్చగొట్టి వాళ్ళని దాడి చేశారనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇద్దరి మధ్యలో ఎవరికి క్లారిటీ ఉంది అసలు? ఇటు విద్యార్థులేనా లేకుంటే విద్యార్థులు కారని చెప్పేసి ప్రోగాండా చేస్తున్నారా? అంటే నిన్నటి నుంచి మనం చూస్తూ దాదాపు 3 రోజుల నుంచి కూడా ఏదైతే లాఠీ చార్జ్ జరిగిందో అప్పటి నుంచి సోషల్ మీడియా కేంద్రంగా పెద్ద ఎత్తున వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో అధికార ఎన్డీఏ పార్టీ కూడా దీన్ని కార్నర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందువల్ల జేపీ నడ్డా ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను పిలిచి వారితో భేటీ అయ్యారు, ప్రధాని మోడీ కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే ప్రతిపక్షాలు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి నుంచి వస్తున్నటువంటి వ్యతిరేక విమర్శలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో అది తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా కేంద్రం కూడా వైరల్ అవుతూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. అందువల్ల బీజేపీ పార్టీ అది కేంద్ర ప్రభుత్వం దీన్ని కార్నర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరైతే నిరుద్యోగుల ముసుగులో కొందరు అంటే ఉగ్రవాదులు లాంటి వారు కావచ్చు లేదా రౌడీ షీటర్లు లాంటి వారు కావచ్చు వీరు దమనకాండ చేయడంతోనే పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితులు అనేది అధికార పక్షం చెప్పుకుంటోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.